ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంకా డిఎల్ పరిస్థితి ఏంది? డిఎల్ పిఆర్సీ సంగతి ఏంటి? వస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ బకాయిల గురించి. అందులో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ముందు ఇవ్వండి, మాకు తర్వాత ఒక రోజు తర్వాత ఆలస్యంగా అయినా మేము మాట్లాడుకుందామని చెప్పాం. రెండు అతి ప్రధానమైంది, 1/7/2023 నుంచి మాకు పిఆర్సీ రావాలి. 2 సంవత్సరాలు దాటిపోయింది. పిఆర్సీ ఆలస్యమైంది కాబట్టి దశాబ్దాలుగా ఇటు తెలంగాణ కానీ ఇక్కడ కానీ ఐఆర్ ఇస్తున్నటువంటి సాంప్రదాయం. మేము రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు ఎన్నికల మేనిఫెస్టోలో. అవును. కానీ ఈ రోజు వరకు కనీసం ఐఆర్ గురించి చర్చించారా? చర్చ కూడా లేదు అసలు. పక్కన తెలంగాణ ప్రభుత్వం 5% ఐఆర్ తో 2 సంవత్సరాల 2 నెలల నుంచి వాళ్ళ ఉద్యోగులు పొందుతున్నారా లేదా? సరే, అది కూడా పక్కన పెడదాం. డబ్బుతో సంబంధం లేనటువంటి పిఆర్సీ కమిషనర్ నియామకం గత ప్రభుత్వం నియమించిపోయినప్పటికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్ గారు ఆ ప్రభుత్వం నియమించింది కాబట్టి నేను ఉండకూడదు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన రాజీనామా చేస్తే సుమారుగా 1.5 సంవత్సరాలు అవుతుంటే ఆయన స్థానంలో ఇంకొన్ని నియమించకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే ఉద్దేశపూర్వకంగానే నియమించట్లేదా? పిఆర్సీ కమిషన్ నియమిస్తే ఐఆర్ అడుగుతామని ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అని మాకు అర్థం కాలేదు. ఏంటి మీకేమనిపిస్తోంది? ఎందుకు ఉద్దేశపూర్వకమా, లేకపోతే ప్రభుత్వానికి వేరే ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు పిఆర్సీ చైర్మన్ నియామకం పూర్తి చేయట్లేదు అనుకుంటున్నారు? అంటే ఎవరన్నా మాతో మాట్లాడుతుంటే మాకు అర్థమవుతుంది, అసలు ఎవరు మాట్లాడలేదు. అది విచిత్రం. మాట్లాడకపోయినా మంత్రివర్యులో లేకపోతే ఏదైనా మంత్రివర్గ ఉపసంఘమో లేకపోతే డిప్యూటీ సీఎం గారో లేకపోతే ఇంకొకరిలో ఎవరో ఒకరు మాట్లాడితే వాళ్ళ భావాలు తెలుస్తాయి. అందరూ మేము కలిస్తే పెద్దలు, ప్రభుత్వంలో పెద్దలు, మిగతా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు కాకుండా ఎవరు కలిసినా మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, మీకు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, మా మీద నమ్మకం పెట్టిన మాట కూడా వాస్తవమే, మీ అందరూ మాకు చాలా బాగా సహకరించి మా గెలుపులో మీరు భాగస్వామ్యమయ్యారని చెప్పేవాళ్ళే తప్ప ఎవరు పరిష్కారం ఎందుకు ఏంటని ఇంతవరకు ఎవరు చెప్పినటువంటి వాళ్ళు లేరు. వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యం ఏంటంటే మాకు పిఆర్సీ ఇలా ఆలస్యమైనందువల్ల దాదాపుగా లక్షలాది రూపాయలు ఈ రోజు పోగొట్టుకుంటున్నాం. ఎట్లా? ప్రతి ఉద్యోగి ఈ రోజు సంవత్సరానికి ఐఆర్ ఏదైతే ఇవ్వాలి కదా 2 సంవత్సరాలు 3 నెలలు అయింది. ప్రతి సంవత్సరం 70,000 నుంచి 1,50,000 రూపాయల దాకా ప్రతి ఉద్యోగి ఐఆర్ 5% లెక్కేస్తే, మేము తెలంగాణకి ఇచ్చే 5% లెక్కేస్తేనే 1,70,000 రూపాయల దాకా సంవత్సరానికి కోల్పోతున్నాడు ఒక్కొక్క ఉద్యోగి. ఇవి కాకుండా డిఏ అరియర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఒక్క డిఏ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. 1/1/2024 నుంచి రావాల్సిన డిఏలు ఈ రోజు వరకు కలుపుకుంటే 10.64% దాకా డిఏలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఉద్యోగి సుమారుగా 7-8 వేల రూపాయలు నెలకు కోల్పోతున్నాడా లేదా? సంవత్సరానికి 12 ఏళ్ళు లెక్కేసుకోండి, ఎంత డబ్బులు కోల్పోతున్నాడో చూడండి. ఇది సమంజసమా? ఈ కోల్పోయే డబ్బులకు గాని లేదా వేల కోట్ల బకాయిలకు ఒక్కొక్క ఉద్యోగికి రావాల్సిన బకాయిలకు గాని రిటైర్ ఎంప్లాయీస్ కి రావాల్సినటువంటి ఒక్కొక్కరికి 15 నుంచి 20 లక్షల దాకా గాని వీటికి ఏమైనా ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందా? మేము ఎందుకు ఊరుకోవాలి? మాకు ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేది కాదు కదా. మా కూలీ డబ్బులు ఏ ప్రభుత్వాలు ఎగ్గొడితే మాకు అనవసరం. అందరూ ఆర్థికంగా మేము బాగలేము, కరోనా వచ్చిందని ఆర్థికంగా లేమని ఆయన వెళ్ళిపోయాడు, మేము 1.5 సంవత్సరాల నుంచి మేము సర్దుబాటు చేస్తున్నామని మీరు ఇవ్వకుండా ఉంటే సగటు ఉద్యోగి పరిస్థితి ఏంటి? నాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు అన్ని చెల్లిస్తుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం అవుతున్నాయి? ఎందుకు సకాలంలో డిఏలు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు సకాలంలో పిఆర్సీ ఇవ్వలేకపోతున్నారు? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక న్యాయం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక న్యాయం చేస్తారా? అదే పాత పింఛన్ విధానాన్ని తీసి
కేంద్ర ప్రభుత్వం కొత్త పింఛన్ విధానం తెస్తే దాన్ని మాత్రం చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చి కేంద్రం చెప్పింది కాబట్టి మేము కూడా అమలుపరుస్తున్నాం అని అక్కడైతే మాత్రం కేంద్రం ఉందని చెప్తారా? అంటే మీకు అవసరమైన చోటేమో కేంద్రం ఉపయోగిస్తారు, అవసరం లేని చోటేమో రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తారు. ఎంతవరకు న్యాయం సార్ ఇది? సో మీ వైపు నుంచి ఇనిషియేషన్ ఏంటి సార్? ఎక్కడో చోట పోవాలి, ఒక డైలాగ్ జరగాలి, డైలాగ్ జరిగిన తర్వాత మాత్రమే సమస్యకు పరిష్కారం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ సంఘాలుగా మీలో మీరు బాధపడుతూ అరే హామీ ఇచ్చారు చేయలేదు మనం ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం ఎట్లా? డైలాగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేషన్ లేదు, సరే మీ వైపు నుంచి? సార్ మా వైపు నుంచి మేము కలవని రోజు కానీ అడగని రోజు కానీ రిప్రజెంటేషన్ ఈ రోజు కానీ లేదు. ఏపీజేఎస్ అమరావతి పక్షాన 90 సంఘాల కలయిక డిపార్ట్మెంట్ సంఘాల జేఏసీ పక్షాన ఏపీజేఎస్ అమరావతి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఇచ్చిన లేఖలన్నీ ఇన్ రైటింగ్ లో అందరు అధికారులకు చేరినాయి. అన్ని రకాల సలహాలు ఇచ్చాం. దానికి ఈ రోజు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఆర్థిక శాఖలు అన్ని కూడా పెరిగిపోయి ఉన్నాయి. సహజంగా మీ అందరికి తెలిసిందే, ఉన్నతాధికారులు ఎవరు కూడా దీంట్లో ఏమి చేయలేరు. గౌరవ సిఎస్ గారు ఇటీవల ఒక మీటింగ్ పెట్టారు. అది కూడా మా కోరిక మేరకి, అయ్యా ఆలస్యం అవుతుంది, ఉద్యోగులకు చెప్పలేకపోతున్నాం, తీవ్రమైన ఒత్తిడి ఉంది, ఆందోళన బాట పట్టాలంటున్నారు. కానీ ఆందోళన బాట ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు పడితే ప్రభుత్వం కూడా లెక్క చేయని మాట అందరికీ తెలిసింది, సీక్రెట్ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకి కాలం ఇంకా ఉంది కాబట్టి పెద్దగా భయపడరు. కానీ మేము అనేక రకాలుగా మళ్ళీ ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మేమేదో ఉద్యమాల బాట పట్టి వాళ్ళకి మేము శత్రుతుల్లా కనపడి మళ్ళా ఇంకా అనేక అంశాల మీద ప్రభుత్వం దగ్గరికి రోజువారీగా వెళ్ళాలి. ఇవన్నీ మాకు ఒక శత్రువులాగా చూస్తారు. కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదని ప్రతి ఒక్కరికి చెప్పుకొని తిరుగుతున్నాం. మా ప్రయత్నం ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నాం. ఉద్యోగుల వైపు నుంచి ఎలా ఉంది సార్? ఉద్యోగుల వైపు నుంచి మీ పైన ఇమీడియట్ గా అందరూ పోయి ప్రభుత్వాన్ని ఎవరు కావాలి ఇండివిజువల్ గా అడగరు కాబట్టి ఉద్యోగ సంఘాల నాయకులుగా బాధ్యులుగా మీ పైన అయితే ఒత్తిడి ఉంటుంది కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఉద్యోగుల వైపు నుంచి ఎలా ఉంది? తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది. ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గ తీర్మానాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయ అధికారులకు చెప్పాము, చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాము. రానున్న 3 మాసాల్లో అంటే మేబీ డిసెంబర్ లో మేము రాష్ట్ర కార్యవర్గం నిర్వహించుకొని ఇక ఈ ఏ పరిస్థితులు మాకు ఈ లోపుకిన సహకరించకపోతే ప్రభుత్వం నుంచి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని జిల్లాలతో పెడతాము. ఎందుకంటే 3 మాసాల కన్నా మొన్న మేము గత సమావేశం రోజే అది ఓపెన్ గానే చెప్పి రావడం జరిగింది. కాబట్టి ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడతాం. తప్పదు, ఇక వేరే దారి మాకు కూడా కనిపించట్లేదు. ఇప్పటికే మీకు తెలుసు టీచర్ సంఘాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి వాళ్ళ సమస్యల మీద. అవును, ప్రభుత్వ డాక్టర్ల సంఘం వాళ్ళ సమస్యల మీద బయటకు వచ్చారు. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు బయటకు వచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు మాకు అన్యాయం జరిగిపోయింది, మా తోటి వాళ్ళకి రెగ్యులర్ చేశారు. మాకు ఈ రోజుకి 7,000 మంది ఏదైనా చిన్న ఆపద జరిగినా కూడా వాళ్ళకి దిక్కు ముక్కు లేని పరిస్థితి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా జీతం ప్రభుత్వ ఉద్యోగాన్ని సిఎఫ్ఎంఎస్ లో కనపడుతుంది కాబట్టి సంక్షేమ పథకాలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తానికి ఎత్తేసారు. ఆ ఇచ్చే జీతం ₹1 ఇంటి అద్దెలకు కూడా పనికిరాదు కనీసం. కానీ మాకన్నా గంట ఎక్కువ పనిచేసే ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 2.5 లక్షల మంది ఈ రోజు పనిచేస్తా ఉన్నారు. మరి వీళ్ళందరూ అల్లాడిపోతా ఉన్నారు, అందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ఇక మేమేం చేయాలి? గౌరవ ముఖ్యమంత్రి గారితోనేమో మంచి సంబంధాలు ఉన్నటువంటిదే, ఆయన అనుభవస్తుడే, అన్ని తెలిసిన ఆయన. కనీసం పిలిచి ఏదో ఒకటి చేస్తారని ఆశతో అయితే ఆశ మాత్రం ఉంది సార్. ఎందుకంటే ఆయన ఏ రోజు తక్కువ చేయలేదు, అంత విశ్వాసంతోనే అందరం ఉన్నాం. నాయకులకు కూడా ఉంది అలాగే.